ఫ్రెండ్స్, మనం అనేక సార్లు ఈ యాంగ్జైటీ గురించి మాట్లాడుతున్నాం. చాలా సార్లు స్టూడెంట్స్ కానీ, ఉద్యోగం వచ్చేవాళ్ళు గానీ, లేపోతే ఇంట్లో ఉండే చాలా సార్లు ఇంట్లో వాళ్ళు గానీ, చాలా టెన్షన్ పడిపోతుంటారు. మా వాళ్ళు ఇంటికి రాలేదింకా. పిల్లాడు స్కూల్‌కెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు. స్కూల్ నుంచి వెళ్ళాడు, ఇంటికి రాలేదు. ఏమైందో ఏమిటోనని. ఈ మధ్య మనకి ఇంకో దరిద్రం మొదలైంది. మీకు అందరికీ తెలిసిందే. వాట్సాప్‌లోనో లేపోతే ఎక్కడో మనం ఒక మెసేజ్ చూస్తాం. పలానా కెనడీ స్కూల్ దగ్గర ఎవడో పిల్లాడిని కిడ్నాప్ చేశారట అని. ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది మన టెన్షను. మన పిల్లాడిని కూడా ఎవడన్నా కిడ్నాప్ చేశాడో, మన పిల్లాడిని కూడా ఎవరన్నా కిడ్నాప్ చేశాడేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళు వర్రీ అవుతుంటారు. చాలా సార్లు ఈ కొంతమంది రీసెర్చ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని, మీ వర్రీస్ ఏమిటి అని వరుసగా రాసుకుంటూ వచ్చారండి. వరుసగా మా పిల్లాడు తప్పిపోతాడనేమో అని భయం. లేకపోతే ఇంకోటేదో అనుకున్నాము, అది అవుతుందో లేదో అని భయం. ఇంకోటేదో అది అయిపోతుందేమో అని భయం. యాక్సిడెంట్ అయిపోతుందేమో అని భయం. ఇలాంటివన్నీ తీసుకుని ఒక నెల తర్వాత వీళ్ళనే మళ్ళీ వెనక్కి తెచ్చి అసలు ఇవేమన్నా జరిగినాయా లేదా అని చెప్పి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇలాంటి వాటిల్లో 190-95 అసలు వీళ్ళకి జరగలేదు. అంటే ఏంటి? మనం 90-95% జరగని వాటి గురించి జరుగుతుందేమో అని భయపడి చస్తున్నాం అన్నమాట. దీని మూలానే మనకి హార్ట్ అటాక్‌లు వస్తున్నాయి. దీని మూలానే మనకి గుండె దడొస్తోంది. దీని మూలానే మనకి చాలా మందికి ఆయాసం వస్తోంది. దీని మూలానే చాలా మందికి గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, సో అర్థమైంది కదా! ముందసలు ఇదేమిటో మనం తెలుసుకుంటే, దానివల్ల వచ్చే అవాంతరాల నుంచి, దాని నుంచి వచ్చే కష్టాల నుంచి మనం నివృత్తి చేసుకోవచ్చు.